హలో అండి, వెల్కమ్ టు సమిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది వచ్చేసి నా మార్నింగ్ బ్లాగ్ అండి. నిన్న నైట్ నేను దోశల పిండికి అయితే పెట్టాను కదా, పిండి ఇలాగా ఫర్మినేట్ అయింది చూడండి. ఇంకా పిండి బయటకు వస్తుంది అనేసి నాకు తెలిసి కింద ఒక కళాయి అయితే పెట్టేశాను అనమాట. ఒకవేళ పిండి అన్నది పడినా కానీ గిన్నెలో పడుతుంది కదా అనేసి ఇలా అయితే పెట్టేశాను. నేను అనుకున్నట్లే ఇంకా మార్నింగ్ అయితే అది పిండి అయితే కింద పట్టడం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా లేచిన వెంటనే దాన్ని అయితే వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను. నాకు ఈరోజు ఎంత అయితే పిండి కావాలో ఆ పిండిని మాత్రమే నేను గిన్నెలోకి తీసేసుకున్నాను అనమాట. దాంట్లోకి సాల్ట్ వేసేసుకొని యూస్ చేసేస్తున్నాను. కాకపోతే మిగతాది మాత్రం అలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తానండి. ఎందుకు అనేసి అంటే సాల్ట్ వేయకుండా ఉన్నాము అంటే ఎన్ని రోజులైనా కానీ మనకి ఫ్రెష్గా ఉంటుంది, పులుపు ఎక్కకుండా ఉంటుంది అనమాట పిండి అన్నది. కాబట్టి ప్రతిసారి నేను ఈ విధంగా అవసరమైనంత వరకే సాల్ట్ అన్నది యాడ్ చేసుకుంటూ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట దోశల పిండిని. ఇంక ఈరోజు వచ్చేసి చాలా రోజుల తర్వాత ఆనియన్ దోశ అయితే వేస్తున్నాను. దగ్గర దగ్గర నేను దోశలు వేసి కూడా 2 months పైన అయ్యింది అనేసి అనుకోవచ్చు. 2 months నుంచి నేను ఇంట్లో దోశలు అయితే వేయలేదండి. ఇంకా ఈరోజు అయితే దోశలు వేసేసాను. ఎందుకో తెలియదు, డైట్ అయితే ఫాలో అవుతున్నాం కదా, ఇంకా అందుకోసం అనేసి దోశలు అయితే వేయలేదు. ఇడ్లీ, జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ అలా చేస్తూ ఉన్నాను. ఇంకా ఇడ్లీ అయితే, దోశ అయితే అసలు వేయలేదు. ఇంక ఈరోజు లడ్డు ఊరు నుంచి వచ్చాడు కదా, ఇంకా వాడి కోసం అనేసి దోశలు అయితే వేయటం స్టార్ట్ చేసేసాను అనమాట. ఇక లడ్డు మార్నింగే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. వాడికి ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కదా. ఇంకా మా వారికి, నాకు, సమిదాకి వచ్చేసి ఇక్కడ నేను కొన్ని ఆనియన్ దోశ వేసాను. ఇంకా దోశలు వేసాము అనేసి అంటే కంపల్సరీ ఎగ్ దోశ అయితే వేయాలి కదండి. దోశలు వేసాను అనేసి అంటే కంపల్సరీ మా ఇంట్లో ఎగ్ దోశ అయితే ఉండాల్సిందే. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా అండి? మా ఇంట్లో అయితే మా నలుగురికి ఫేవరెట్ అనేసి చెప్పేయచ్చు. దోశలు ఎన్ని రోజులు వేసినా కానీ అన్ని రోజులు ఎగ్ దోశ అయితే ఉండాలన్నమాట ఇంట్లో. కాబట్టి ఇలాగ ఎగ్ దోశలోకి దోశని పలుచగానే వేస్తానండి. పలుచగా వేసిన తర్వాత దాని మీద ఒక ఎగ్ అయితే కొట్టేసుకొని తర్వాత సాల్ట్, అలానే మనం కూరలో వాడతాం కదా కారం, ఆ కారం వేసేసి కొద్దిగా ఆయిల్ అన్నది ఎక్కువే వేసేస్తాను అనమాట. దోశ అనేది చాలా క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే నేను కాల్చుకుంటాను దోశని. ఇలాగా క్రిస్పీగా తింటే దోశలు అయితే చాలా వరకు తినాలి అనేసి అనిపిస్తుంది కదండి. కొంతమందికి సాఫ్ట్గా ఉంటే తినాలనిపిస్తుంది, కొందరికైతే క్రిస్పీగా ఉంటే తినాలనిపిస్తుంది కదా. నాకు మెయిన్గా అయితే క్రిస్పీగానే ఉంటేనే ఇష్టం అనమాట. సమిదాకి అయితే సాఫ్ట్గా ఉండాలి. ఇంకా దోశ అయితే ఒక పక్కన కాలిపోయింది, ఇంకో పక్కకు కూడా నేనైతే టర్న్ చేసేసుకొని అలానే రెండు వైపులు క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అన్నది ఎక్కువే పడుతుంది అనమాట, ఎందుకంటే మనం ఎగ్ అన్నది యాడ్ చేసాం కాబట్టి దోశకి కొద్దిగా ఆయిల్ అన్నది ఎక్కువ పడుతుంది, లేకపోతే అది నీచు వాసన వస్తుంది కదండి. ఇంకా ఈరోజు నిన్న చేసిన పల్లి పచ్చడి ఉంది, అలానే టమాటో పచ్చడి అయితే ఈరోజు చేశాను నేను. ఆ పచ్చడి ఈ పచ్చడి కలిపేసి మేము ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసామన్నమాట. ఈరోజు ఎంత ఇష్టమైన టిఫిన్ అంటే అంత ఇష్టమైన టిఫిన్ అనమాట. ఇట్లా చూస్తూ ఉంటేనే తినాలి అనేసి అనిపిస్తుంది. ఇంకా మేమందరం కలిసి టిఫిన్ చేసేసిన తర్వాత, అంటే ఒక్కొక్కరు ఒక టైంలో చేసాంలేండి. మా వారు తినేసి ముందుగా అయితే వెళ్ళిపోయారు. తర్వాత నేను లేట్గా లేచేసి సమిదా కాబట్టి సమిదా కూడా తన టిఫిన్ అయితే తను వేసేసుకుంది. ఇంకా నైట్ మిగిలిపోయిన కూరలు అయితే ఉన్నాయండి. ఫస్ట్ వాటిని అయితే వేడి చేసేస్తున్నాను నేను. అవి వేడి చేసేసాను అనేసి అంటే మళ్ళీ పాడైపోకుండా ఉంటాయి కదా. నిన్న నైటే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. మార్నింగ్ ఇప్పుడైతే తీసేసి వీటిని అయితే కొద్దిగా వేడి చేసేస్తాను. వేడి చేశాను అనేసి అంటే మధ్యాహ్నానికి లంచ్లోకి సరిపోతుంది కదా ఒకరికైనా అనేసి నేనైతే వేడి చేసేస్తున్నాను. ఇంకా ఒక పక్కన బ్రౌన్ రైస్ కూడా నానబెట్టేశానండి. బ్రౌన్ రైస్ ఒక 1 hour ముందే నానబెట్టేస్తున్నాను, లేదంటే బాగా ఎక్కువసేపు కుక్ అవుతుందండి. మామూలుగా మనకు వైట్ రైస్ అయితే అంత ఎక్కువగా కుక్ అవ్వదు, కాకపోతే బ్రౌన్ రైస్ అయితే ఎక్కువసేపు కుక్ అవుతుంది అనమాట. ఇంకా పక్కన పిండి అయితే తీసి పక్కన పెట్టాను అనేసి చెప్పాను కదండి. ఆ పిండిని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా మా వారు లడ్డూని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేస్తూ ఇంక ఈరోజు 2 లీటర్ల పాలు అయితే తీసుకొచ్చారనమాట. ఎప్పుడు ఒక 3 లీటర్స్ పాలు అయితే తీసుకొచ్చేవాళ్ళు, కాకపోతే ఈరోజు అయిపోయినాయి అంట పాలు, అందుకోసం అనేసి 2 లీటర్స్ పాలు మాత్రమే తీసుకొచ్చేసారు. ఇంకా వాటిని అయితే నేను
కాచేస్తున్నాను. ఇక్కడ సమ్మర్ వచ్చేసింది కదండి, ఇంకా పాలు ఎక్కువసేపు ఉంచాము అంటే అవి అయితే పగిలిపోతాయి కాబట్టి పాలైతే ఇంకా ఇక్కడైతే కాచేస్తున్నాను నేను. కాచేసి ఇంకా ఇవి చల్లారిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ డే అయితే వీటిని యూస్ చేస్తాను అనమాట, పైన మీగడన్న తీసేసి. ఈరోజు అయితే పాలన్నది వాడను. ఇంకా లడ్డూకి స్కూల్కి కూడా హాలిడేస్ ఇచ్చేస్తారు కదండి, ఇంకా నెక్స్ట్ వీక్ అయితే వాటికి హాలిడేస్ అయితే వచ్చేస్తాయి. ఇంకా అప్పటి నుంచి పాల కోసమే అంత దూరం వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇంకా కంట్రీ డిలైట్ యాప్ అయితే వేసుకున్నాము, ఇంకా దాంట్లోంచి పాలు తీసుకుందాము అనేసి అనుకుంటున్నాను. చూడాలి, ఒకరోజు చూసి అవి పాలు మంచిగా ఉంటే అవి తీసుకుంటాను. లేదు అనేసి అంటే మళ్ళీ మా వారిని బాగలింగంపల్లికి పంపించాల్సిందే పాల కోసం అనేసి. తప్పదు కదా, ఆ పాలు ఎలా ఉంటాయో తెలియదు. ఫస్ట్ ప్రాబ్లం అయితే ఫేస్ చేసాం కదా ప్యాకెట్ పాలు వాడి, ఇంకా ఎందుకు అనేసి మళ్ళీ దీంట్లోకి వచ్చాము. తర్వాత మళ్ళీ ప్యాకెట్ పాలు అంటే ఇబ్బంది అవుతుందేమో అనేసి ఒక 2 days వరకు చూసి తర్వాత మళ్ళీ ఈ పాలే కంటిన్యూ అయితే చేసేస్తాను. ఇంకా నిన్న నైట్ చేసిన క్యాబేజ్ కర్రీ అయితే వేడి చేసేసాను కదండి. ఇంక ఈరోజు వచ్చేసి నేను వంకాయ టమాటా కర్రీ అయితే వండేసాను అనమాట. ఇంకా బ్రౌన్ రైస్లోకి మధ్యాహ్నానికి అలానే నైట్ చపాతీలోకి కూడా పనిచేస్తుంది కదా అనేసి ఇంకా సమిద అయితే టిఫిన్ చేసేసి తనైతే గిన్నెలు అయితే పెట్టేస్తుంది. వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు కదండి, బోర్ కొడుతుంది, ఏం చేయాలి ఏంటిదండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఖాళీగానే ఉంటుంది అనమాట. అందుకోసం అనేసి ఇంట్లో చిన్న చిన్న పనులు, బట్టలు మడతేయటం, అలానే ఇల్లు ఊడవటం. మార్నింగే నేను ఇల్లు అయితే ఊడ్చేస్తానండి, తను లేట్గా లేచిద్ది కదా. ఇంకా మళ్ళీ ఒకసారి తనతోటి ఇల్లు ఊడొప్పించడం, అలాంటి చిన్న చిన్న పనులు అయితే నేర్పిస్తూ ఉన్నాను. సడన్గా మనం ఎక్కడికైనా వెళ్ళినా కానీ పిల్లలకి చిన్న చిన్నగా నేర్పించాము అంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు కదా. అలానే రైస్ కడిగి పెట్టమనేసి ఇవ్వటం అలాంటివి అయితే చెప్తూనే ఉన్నాను. ఇంకా వంట అయితే అయిపోయిందండి. లడ్డు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు. ఇంకా వాడు వచ్చిన తర్వాత పేరెంట్స్ మెయిన్ అడిగే క్వశ్చన్, ఎగ్జామ్ ఎలా రాసావు అనేసి అడుగుతారు కదా. అదే రోజు నేను అడుగుతుంటే, రోజు అడుగుతావా మమ్మీ అనేసి వాడైతే అడుగుతున్నాడు. కాకపోతే మనకైతే ఉంటుంది కదా పిల్లలు ఎలా ఎగ్జామ్ రాశారు ఏంటిది అనేసి. వాళ్ళకి టెన్షన్ అయితే ఉండదు, కాకపోతే మనకైతే టెన్షన్ అయితే ఉంటుంది కదా. కాబట్టి రోజు వాడు ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతాను.